ఆఫీస్ టైం అవుతుందిరా. ఏంట్రా ఆఫీస్ టైం దా బయలుదేరు. ఏమైందిరా? బండి స్టార్ట్ అవ్వ కొంచెం పేరు ఒకసారి. ఆడిందా? స్టార్ట్ అవ్వ కొంచెం కొంచెం. ఆఫీస్ వచ్చేసింది. ఆఫీస్ వచ్చింది కదా ఇంకెందుకు పద. బండి ఏమన్నా ప్రాబ్లం మెకానిక్ చూపించచ్చు కదరా? మెకానిక్ చూపించిన వేస్ట్ రా. ఏమైంది? లోపల ఇంజిన్ లేదు. తెలిసి నాతో దోయిచ్చావా? అంతే. సాయంత్రం ఆఫీస్ అవ్వని ఇద్దరు కలిసి వెళ్ళిపోదాం. ఆఫీస్కి ఎవరు రానట్టుంది. అవునా మీ గర్ల్ ఫ్రెండ్ ఏదో ఇంకా రాలేదు. వస్తుంది. ఎంతమందిని తగ్గొట్టాం కానీ నేను తగ్గొట్లా పోతున్నాం. గుడ్ మార్నింగ్. కూర్చోండి. చాలా మందిని గోకేమో మన గోకిని ప్రతి ఒక్కరు వర్కౌట్ ఇది వర్కౌట్ అవట్లేదు ఏంటారు బాబు. మ్యాటర్ ఏంటో కనుక్కుంటా. హాయ్ అండి. లవ్ మ్యారేజ్ చేసుకుంటున్నారా అరేంజ్ మ్యారేజ్? లవ్ కమ్ అరేంజ్ చేసుకుందాం అనుకుంటున్నానండి. ఓ సూపర్. అబ్బాయిల క్వాలిటీస్ ఏం కావాలో? నాకు కాబోయే వాడు ఇప్పటి వరకు ఏ అమ్మాయిని కన్నెత్తి చూడకుండా ఉండాలి. ఫస్ట్ ఫెయిల్ అయిపోయింది. ఫెయిల్. ఉండరా ఫ్రెండ్ ఎంకరేజ్ చేయాలి కదా. మిగతాయి నెక్స్ట్ అండి అందంగా ఉండాలి. అందంగా ఉండాలి. ఈ ముక్క ముందు చెప్తే ఫస్ట్ డ్రాప్ అయిపోయాం కదా. దా దా దా. ఇంకేమి సెట్ అవ్వ. స్కిట్ అంతా ఆలే చేసేస్తున్నారు. ఇంకా లవ్ చేస్తాను చెప్తా పెళ్లి చేసుకుంటాను. అమ్మాయిలు మారిపోయారు రా. మన స్ట్రేట్ గిల్ నువ్వు నాకు ఇష్టం, నన్ను ప్రేమించంటే కాదు. నువ్వు సఖీ సినిమా చూసావా? అందులో హీరో మాత్రం రివర్స్ వెళ్తాడు. నువ్వు అంటే నాకు ఇష్టం లేదు, నువ్వు పెద్దగా అందంగా లేవు, నేను లవ్ చేయట్లేదు, ఐ హేట్ యూ అంటాడు. అమ్మాయి రివర్స్ ప్లే అవుతుంది అప్పుడు మనకి. ఇప్పుడు ఇస్తా చూడు. ఎక్స్క్యూజ్ మీ రాధా, నువ్వు పెద్ద అందంగా ఉండవు, నువ్వు అంటే నాకు ఇష్టం లేదు కూడా. నేను నేను ప్రేమిస్తున్నాను చెప్పి నువ్వు పెద్ద ఊహించక్కర్లా. నేను పెళ్లి చేసుకోను, ఐ హేట్ యూ. సూపర్ షాట్. ఏంట్రా అలా కొట్టింది? అమ్మాయి సఖీ సినిమా చూడలేదేమో. సరే మన కిషన్ గారు ఎక్కడ ఉన్నారా? కిషన్ గారు రాలేదేంటి? కిషన్ గారు ఏంటి? చిన్న పాపకేమో చీర కాస్త చిన్నదాయర, పెద్ద పాపకేమో బయట కాస్త పెద్దదాయర. చిన్న పాపకేమో చీర కాస్త చిన్నదాయర, పెద్ద పాపకేమో బయట కాస్త పెద్దదాయ. హాయ్ డియర్. హాయ్ డార్లింగ్. హౌ ఆర్ యు? కొంచెం లేట్ అయ్యారు ఏంటి? ఏం లేదండి, బస్సు బాగా స్లో వచ్చింది. మీకు బైక్ ఉంది కదా? బస్సు వెనకాల వచ్చాను, అది చాలా స్లో వచ్చింది. మీరేం తొందరగా వచ్చారు? ఆ బస్సు ముందు మేము ఉన్నానులేండి. మనం డల్గా ఉన్నాడు. యాక్చువల్ తెలుసు కదా, ఎప్పుడు అమ్మాయిలు గోగుతుంటాడు. సెట్ అవ్వలేదు. ఈరోజు మన రాధాని గోగాడు, అది రివర్స్ కొంచెం కొట్టింది మాట. అమ్మాయిలు డిజైన్ తెలియదంట మనకి. వెళ్ళాను రాను. అమ్మాయిలు డిజైన్ తెలియదు నీకు? బాగా చాలా ఈజీ బాబు. అసలు అప్పట్లో మామూలు కాదు. పొద్దున్న ఒక అమ్మాయి సినిమాకి వెళ్ళేవాడిని, మధ్యాహ్నం ఒక అమ్మాయితో పార్క్ వెళ్ళేవాడిని, సాయంత్రం ఒక అమ్మాయి రిసెప్షన్ వెళ్ళేవాడిని. ఇప్పుడు చూడు, ఆ అమ్మాయి నా చేపట్టుకుని చేస్తాను చూడు. ఎలా సార్? సుధీర్, నీ జాతకం చూస్తాను అబ్బాయి. ఇప్పుడు తండ్రాకంటే ఎలా ఉంది? అదిరిపోయింది బాబు. నిజమా సార్? నువ్వు కోటీసుడు అంతే. ఏమండి నా జాతకం చూడరా ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. వెరీ గుడ్. ఇచ్చేయండి. శశిరేఖ, మకర రేఖ, సురేఖ. మీ దండరేఖ చాలా ఉందండి. అవునా? మీరు మామూలు ఉంటారు. మీ జాతకం అదిరిపోద్ది. మీ జాతకం ఫ్యూచర్ లో. థ్యాంక్ యూ సార్. ఇది హ్యాండ్లింగ్ అంటే. మళ్ళీ డీల్ చేసేసారు. రాగానే అమ్మాయి చెయ్యి. మరి ఏమనుకున్నారా? అసలు మేము గుళ్ళో ఉంటే తెలుసా, అమ్మాయిలందరూ నా దగ్గరికి వచ్చి మాట్లాడలేవారు. అదేనా సార్? నా చెప్పులు స్టాండ్ ఉండేది గుళ్ళో. నాకు దండ కింద చూడరా. దండరేఖ లేదే, అక్కడ పడిపోయింది. ఉదయం స్నానం చేస్తున్నప్పుడు బాత్రూంలో పడ్డాను సార్, పడిపోయి ఉంటది. మీకు బాస్ కాల్ చేశారు సార్, ఆఫీస్ రమ్మని చెప్పారు. వెళ్ళండి. ఇంకేంటి సుధీర్, ఏంటి సంగతులు? ఆడిదరే ఉంటాయండి, రోజు ఏదో అమ్మాయి తినడం తప్పదు. అవునా? ఆఫీస్ బాయ్ ఫిట్రా మంది. సార్ మందా? ఇదేంటే బాబు ఇంకా క్లోజ్. అసలు మామూలుగా ఇద్దరం ఒక అమ్మాయి విషయంలో ప్రాబ్లం అయింది, మనోడే సాల్వ్ చేశాడు. నాకు కూడా ఇద్దరు అమ్మాయిలు దొరికిపోతాం, కిషన్ గారే సాల్వ్ చేశారు. మీ ఇద్దరు అంత మంచి క్లోజ్ ఫ్రెండ్స్? రెగ్యులర్ గా పార్టీలు, మందు, సిగరెట్లు, మొన్న మధ్య హెడ్ మసాజ్ కి వెళ్ళాం. హలో చెప్పు లక్ష్మి. అమ్మాయి ఫోన్ చేస్తుంది. ఏమైంది సార్? లక్ష్మి ఫోన్ చేస్తుంది, శృతి ఫోన్ చేస్తుంది. శృతి చెప్పు. నేచురల్ ఆఫీస్ వర్క్ లో మళ్ళీ ఫోన్ చేస్తాను కొంచెం. లక్ష్మి అని మళ్ళీ కాల్ చేస్తాను, సాయంత్రం ఫోన్ చేస్తాను ఒకసారి. అబ్బా, శృతి ఫోన్ చేస్తుంది మళ్ళీ. సార్ ఏదో ఒకటి చెప్పండి సార్, ఫస్ట్ మనం చేద్దాం. హలో శృతి, ఆఫీస్ లో మళ్ళీ ఫోన్ చేస్తాను. బై 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 టేక్ కేర్. ఎంత ఏజ్ వచ్చినా మీరు ఏంటి సార్ పెళ్లి చేసుకోలేదు? నాకు అర్థం అవ్వదు. పెళ్లి చేసుకున్నాం అనుకో, ఇల్లాలు వండిందే తినాలి. అదే పెళ్లి చేసుకున్నాను అనుకో, రోజుకు దగ్గర తినొచ్చు హ్యాపీగా. ఏ హోటల్ నచ్చితే ఆ హోటల్ తినొచ్చు. అరే చెప్పండి. సాయంత్రం ఓకే 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 రా బాయ్. ఏంట్రా? నా ఫ్రెండ్ కూడా వస్తున్నాడు, సాయంత్రం ఎయిర్పోర్ట్ కి రమ్మన్నాడు పిక్ చేసుకోవడానికి. అవునా? నా బండేసుకెళ్తా. సార్ మీరు ఫ్రీగా ఉంటే మన ఇంటికి లంచ్కి వెళ్దాం సార్. మీ ఇంటిగా? మా ఇంటికి. సార్ నా బండి వెళ్ళిపోదాం. తీరా వెళ్ళు. అరే మీ పని మంచి అదిరిపోయింది. దరిద్రుడా, కార్ డ్రైవర్ ఓడివి నువ్వు. వాష్రూమ్ ఎక్కడ ఉంది? వాష్రూమ్ అంటుందిరా. నువ్వు తొందరగా ఫ్రెష్ అప్ అయ్యరా. అమ్మా కృష్ణ గారు వాళ్ళు వచ్చారు సార్, కాఫీ తీసుకొని రా.
అంత లేదు లెంత్. ఏమండి లక్ష్మి మీరేంటండి ఇక్కడ? నువ్వేంటి ఇక్కడ? ఇది మనీ లేనండి. నువ్వు ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు మన ఇద్దరం మిస్ అయిపోయామే, మళ్ళీ ఇప్పుడు ఇక్కడ ఇలా. ఏమండి సుధీర్ మన కొడుకండి. మన ఇద్దరం ఇలాగే కలుసున్నానన్నా. కృష్ణ గారు ఏం చేస్తారు మీరు? మోసాగా ఇంటికి పిలిస్తే ఏంటిది? ఏంట్రా? గుడ్ షాట్. ఆయన ఎవరనుకుంటున్నారా? ఎవరు? తండ్రి. ఇదిగో, నువ్వు నా కొడుకువి, అది నా పెళ్ళం. లక్ష్మి ఎన్ని రోజులు కిషన్ గారు ఏంటండి అడవడు కూడా సుధీర్ గారు మమ్మీ ఏంట్రా? ఏంట్రా? ఆయన ఎవరో తెలుసా? ఆ. నా ధర్మపత్రుడు రా. ఏంటి ఒక రోజు భోజనం పిలిస్తే ఒకటైపోతారా? ఎందుకు అవర్రా? మీ అమ్మ నాన్న నాకు ఇక్కడ ఉండాలి, ఎక్కడ దూరం నా వెళ్ళిపోవాలనిపిస్తుంది. బండి వేసుకెళ్ళిపో, నా బండి వేసుకెళ్ళిపో. ఏమేం సార్ నాకు అర్థం ఏం జరుగుతుంది ఇక్కడ? 30 సంవత్సరాలు అయిందిరా మావిడితో నేను విడిపోయి. అసలు అలా ఎలా తప్పైపోయారు మీరు ఇద్దరు? అప్పుడు ఎప్పుడో ఒక జాతర, అప్పుడు నువ్వు కడుపులో ఉన్నావు. ఆ జాతరలో బిడ్డకు పీసు మిఠాయి మంచిదని ఎవండి పీసు మిఠాయి కావాలని చెప్పి అడిగింది. అంతే, ఆ పీసు మిఠాయి ఆడ వెనకాల వెళ్తున్నాను, ఆ రోడ్ దాటి వెళ్ళిపోయాడు. ఆడ రోడ్ దాటి అని చెప్పి ఆడ వెనకాల రోడ్ దాటాను. ఆడంతే బస్సు ఎక్కి వెళ్ళిపోయాడు. ఆడు బస్సు ఎక్కి వెళ్ళిపోయాని చెప్పి నేను వెనకాల బస్సు ఎక్కి చేశాను. ఆడు మళ్ళీ ట్రైన్ ఎక్కేశాడు. అదే ట్రైన్ ఎక్కా, మళ్ళీ ఆ తర్వాత ఫ్లైట్ ఎక్కేశాడు. ఇంకా ఎక్కలేక దిగిపోయా. ఇంకో పీచు పెట్టి కొనొచ్చు కదండి పక్క వచ్చి. ఆడనే చెప్పాడు పీసు పెట్టి అయిపోయింది కూడా కొనుక్కోండి అన్నాడు. కానీ ఇక్కడికి వచ్చే వరకు ఈ పీసు వేసుకొని ఈ పీసు పెట్టి తప్పిపోయింది. నువ్వేం చేస్తావమ్మా అప్పుడు దాకా మరి? మీ నాన్న పీచు మిఠాయి కొనుక్కొని వస్తాడు 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 వస్తాడని ఎదురు చూసి నేను ఇంకో పీచు మిఠాయి కొనుక్కొని పోయినా. ఆ పని పీస్ పెట్టుకోవాలి. పీస్ 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 పీస్. మీ నాన్న గురించి నీకు చాలా విషయాలు చెప్పాలరా. ఏంటి? ఒరేయ్, మీ నాన్న శ్రీరామచంద్రుడు రా. నీకు కూడా ఒక విషయం చెప్పాలి. సేమ్ నీ పోలికలే. అమ్మాయిని చూడు. సిగరెట్ తాగడు, మందు తాగడు. ఆడు ఎవడు రక్తమే? అమ్మా ఇతను మందు తాగాడు, తాగడు. ఈడు మందు తాగాడు, తాగడు. ఆడు సిగరెట్ కాల్చాడు, తాగడు. ఈడు సిగరెట్ కాల్చాడు. కాల్చాడు. ఆడికి అమ్మాయితో సంబంధం లేదు. లేడికి ఈడికి అనకు, వయసుకి కొంచెం మర్యాద దరిద్రుడని. మర్యాదీరా మర్యాదీరా. మరి నన్ను పని మంచి అంటావా? ఇతనికి అమ్మాయిలతో ఏం సంబంధం లేదు. లేదు. ఈడికే లేదు. లేదు. మీ అందరూ ఎరుపాపులమే. ఏరిపప్పలు. నాన్న వచ్చాడు, నువ్వు వెళ్ళి స్వీట్లు తీసుకుని రా నాయన. నా బండి వేసుకెళ్ళరా, నా బండి వేసుకెళ్ళరా. నేను సిటీలో ఉన్న గుళ్ళన్నీ తిరిగి వచ్చేస్తాను. మీరుంటే పక్కూరు కూడా వెళ్ళండి. ఫ్రస్ట్రేషన్. మీరు కూర్చొని చెప్తాను ముందు, మీకు లెక్క మీకు సెట్ చేస్తాను మీ ఇద్దరిని. అరే సుధీర్, చాలా రోజుల తర్వాత నా భార్య దొరికింది అనే ఆనందం కంటే నువ్వు నా కొడుకు అనే నిజం కలిచివేస్తుంది. నాది అదే, తండ్రి దొరకపోయినా పర్లేదు, నువ్వు నా తండ్రి అనేసరికి ఎందులో దూకి చచ్చిపోవాలి. కృష్ణ గారు అన్ని పక్కన పెట్టండి, కలిసి పార్టీలు చేసుకుందాం. ఏం చేస్తున్నారయ్యా? ఏం చేస్తున్నావురా? అది చాలా రోజుల తర్వాత కలిసాము, అందరూ అన్నం తిందామంటే ఈడొచ్చి మందు తాగు మందు తాగని నాతో మందు తాగిస్తున్నాడమ్మా. బెట్టింగ్ మాస్టర్. శ్రీరాముడు లాంటి నా భర్తతో అమ్మో, అయ్యో చూడరా చూడరా చూడరా. అయ్యో భగవంతుడా. అయ్యో 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 ఎందుకురా? అరే ఏం పాపం చేశాను రా? అయ్యో 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 నాయనా. అయ్యో చెప్తారా నాకు టైం వస్తుంది, నా బండి టైము